మిల్లర్ శిష్యుడు. అనగనగా ఒకప్పుడు ఒక వృద్ధ మిల్లర్ ఉండేవాడు. తన పనిలో సహాయం చేయటానికి అతనికి పిల్లలు లేరు. అందుకే అతను 3 యువకులను శిష్యులుగా నియమించాడు. ఒకరోజు మిల్లర్ తనకు వయస్సు పెరిగి పనిచేయలేకపోవడం వలన ఆ 3 యువకులతో, మీరు ప్రపంచంలోకి వెళ్ళి మీలో ఎవరు నాకు అత్యుత్తమమైన గుర్రాన్ని తిరిగి తీసుకువస్తారో వారికి ఈ మిల్లు సొంతమవుతుంది అని అన్నాడు. చిన్న శిష్యుడి పేరు హన్స్, మరియు మిగతా ఇద్దరూ అతన్ని ఇష్టపడేవారు కాదు. అందుకే మిల్లర్ వెళ్ళిపోయాక వారు అతనితో, నువ్వు ఇక్కడే గ్రామంలో ఉండిపోవచ్చు హన్స్. నువ్వు గుర్రాన్ని కనుగొనే అవకాశం ఏముంది? ఆ రాత్రి హన్స్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు మిగతా శిష్యులు గది నుండి మెల్లగా అడుగులు వేసుకుంటూ రాత్రికి దూరంగా వెళ్ళిపోయారు. ఉదయం అతను మేల్కొన్నప్పుడు ఒక తాబేలు పెంకురంగులో ఉన్న పిల్లి తప్ప హన్స్ ఒంటరిగా ఉన్నాడు. హన్స్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని పిల్లి అడిగింది. నీకు ఎందుకు తెలియాలి? నువ్వు నాకు సహాయం చేయగలవా అని హన్స్ అడిగాడు. అవును మిల్లర్, నీకు పెట్టిన పని నాకు తెలుసు అని పిల్లి చెప్పింది. నువ్వు 7 సంవత్సరాలు నాకు నమ్మకమైన సేవకుడిగా ఉంటే నువ్వు చూసిన అత్యుత్తమమైన గుర్రాన్ని నేను నీకిస్తాను. పిల్లి హన్స్ను తన మంత్రించిన కోటకి తీసుకువెళ్ళింది. అక్కడ అతను ఆమెకు సేవ చేసిన మరియు సాయంత్రం ఆమెకు సంగీతం వినిపించిన ఇతర పిల్లులను కలిశాడు. మరుసటి రోజు హన్స్ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. పిల్లి తనకు ఇచ్చిన వెండి గొడ్డలి మరియు వెండి రంపంతో కోటమంటల కోసం కలపను నరుకుతున్నాడు. హన్స్ చాలాకాలం కోటలో ఉండి ఒకరోజు పిల్లిని తన బహుమతికి సమయం వచ్చిందా అని అడిగాడు. లేదు అని ఆమె బదులిచ్చింది. నువ్వు నాకోసం చేయవలసిన పని ఇంకొకటి ఉంది. పిల్లి హన్స్కు వెండి పనిముట్లతో కూడిన పెట్టెను ఇచ్చి వెండి ఇల్లు నిర్మించమని చెప్పింది. హన్స్ తన పనిని పూర్తిచేసే సమయానికి 7 సంవత్సరాలు పూర్తయ్యాయి మరియు అతను బయలుదేరవలసిన సమయం వచ్చింది. పిల్లి హన్స్కు తన స్థావరాలను చూపించింది మరియు అక్కడ అతను దేశంలోనే అత్యుత్తమమైన 12 గుర్రాలను చూశాడు. అందమైన పట్టువంటి కోట్లు మరియు బలిష్టమైన సన్నని కాళ్లతో. ఇప్పుడు ఇంటికి వెళ్ళు హన్స్, మరియు 3 రోజుల తర్వాత ఈ గుర్రాలలో ఒకటి నిన్ను అనుసరిస్తుంది. 3 రోజుల ఉదయం చక్కటి గుర్రాలతో లాగబడిన అద్భుతమైన రథం మిల్లు తలుపు వద్దకు వచ్చింది. రథం నుండి ఒక అందమైన రాకుమారి దిగింది. ఆమె మిల్లర్ను హన్స్ను చూడవచ్చా అని అడిగింది. అతను వచ్చినప్పుడు ఆమె రథాన్ని లాగుతున్న గుర్రాలలో ఒకదాన్ని అతనికి ఇచ్చింది. నువ్వు ఇంత నమ్మకమైన సేవకుడిగా ఉన్నందుకు ఇది నీకు బహుమతి అని ఆమె చెప్పింది. మిల్లు కూడా నీదే అని మిల్లర్ అన్నాడు. నేను ఒకప్పుడు పిల్లిని, కాని ఇప్పుడు ఆ దుష్టమాయ నన్ను వదిలిపోయింది. హన్స్ మిల్లర్ మరియు శిష్యులకు వీడ్కోలు చెప్పి రాకుమారితో కలిసి ఆమె ప్యాలెస్కు వెళ్ళిపోయాడు. అక్కడ వారు వివాహం చేసుకున్నారు మరియు ఆనందంగా జీవించారు.